అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. ఏం పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ గారు. కే ఏం చేస్తుంటారు? కృష్ణ. హేమకృష్ణ గారు. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రెసిడెంట్, బూత్ ప్రెసిడెంట్. ఓకే, సో ఇక్కడ సికింద్రాబాదేనా? బౌద్ధనగర్. ఓకే సార్, మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, హడావిడి అయితే మొదలైంది. 3 పార్టీలు 4 అవర్గా తిరుగుతున్నారా? కమాస్ కామ్ ఇప్పుడు నెల రోజుల నుంచి తిరుగుతున్నారు. ఓకే, సో మరి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది మరి? కాదు, నేను విశ్వ హిందూ పరిషత్ నంబర్ ఓకే సాయిబాబా టెంపుల్ భక్తులు. ఓకే ఓకే, అంటే ఎవరికి గెలిచేటట్టు ఉంది మరి? ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? 100% కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డినా? ఓకే, ఎందుకు అట్లా? ఎట్లా అంటే మోదీ మనకు చేసే పనులను బట్టి మేము దాన్ని ఇంప్రూవ్ చేస్తాం. ఓకే, అదే ఒక్కటే కాదు, విశ్వ హిందూ పరిషత్ నుంచి కార్యకర్తగా ఓకే నా ధర్మం. ఓకే, అది కానీ మరి మోడీ ఏం చేయట్లేడు అని చెప్పేసి కొందరు అంటున్నారు మరి. అది చూసేవానికి ఏమనిపిస్తుంది, అద్దం ముంగట కనబడ్డదే నాకు పని అవుతుంది, వెనకేమవుతుంది, వెనక ఎవరు ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు. ఓకే, ఇప్పుడు 5 కిలోలు బియ్యం ఇస్తున్నాడు, ఎవరు ఇస్తారు? మోదీ ఇస్తున్నాడు ఫ్రీగా. ఎప్పటి నుంచి? కరోనా వచ్చింది, కరోనా వ్యాక్సిన్ కూడా ఫ్రీగా ఇచ్చిండు. కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నామని వీళ్ళు అంటారు కదా మరి. తప్పుడు ప్రచారం చేసిన ఇప్పుడు ఇవాళ అయితే వీడియో అర్థమవుతుంది, మీ అందరికి తెలుస్తుంది, మీలాంటి వాళ్ళే ప్రచారం చేస్తారు. కానీ మిమ్మల్ని కూడా అన్నికి మాకు ఆస్కారం ఉండదు కదా. అట్లా ఎవరిని కించపరచొద్దు. సీఎం అయినా ఎవరైనా, కేసీఆర్ అయినా అబద్ధాలు ఆడకుండా రాజ్యం పరిపాలన చేయలేదు, ఆయన దోపిడీ చేయకుండా రాజ్యం పరిపాలన. మరి అభివృద్ధి విషయంలో చూసుకుంటే మరి సికింద్రాబాద్ పార్లమెంట్ మొత్తం ఎట్లా ఉంది మరి? అభివృద్ధిలా లాస్ట్ టైము దత్తాత్రేయ ఉండే, ఆరు అంజన్ కుమార్ యాదవ్ ఉండే, ఆ పీరియడ్లో కూడా పనులు అయినాయి, ఇప్పుడు కూడా అవుతూనే ఉన్నాయి, ఇప్పుడు ఇంకెక్కువ అయినాయి. కిషన్ రెడ్డి వచ్చినాక 900 కోట్ల రూపాయలు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్కి పెట్టిండే ఆయన. ఇప్పుడు మొత్తం సికింద్రాబాద్ కాన్స్టిట్యూషనే కాకుండా మన స్టేట్కు 9,000 కోట్లు తెచ్చిండు. అది మాకు బాగుంది. కానీ మరి ప్రధానంగా సమస్యలు ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? ఉన్నాయి, సమస్య లేకుండా మనిషి లేడు. అది మరి పోటీ ఎట్లా ఉండవచ్చు మరి ముగ్గురు మధ్యలో? పద్మారావు, దానం నాగేందర్. దానం నాగేందర్ మాకు కాన్ఫర్ అసలు నంబరే కాదు, లైన్లో లేడు, నంబరే కాదు, మాకు ఆయనకు పోలిక లేదు. పద్మారావు అంటే తాత్కాలికంగా ఎమ్మెల్యే కాబట్టి ఆయన చేయొచ్చు. సో వ్యక్తిపరంగా చూసుకుంటే వీళ్ళు ముగ్గురు ఎట్లా ఉంటుంది అంటే నార్మల్గా స్పందన? ఇప్పుడు చిన్న మాట, ఇప్పుడు నాకు పెద్ద హోదా ఉంది, నేను 10 మంది తిరగాలంటే నేను తిరగలేను. చిన్న హోదా ఉన్న వ్యక్తి ఏమంటే ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు. థ్యాంక్ యూ.